ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: కుటుంబంలో త్రిత్వైక సర్వేశ్వరుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, మరి ముఖ్యముగా మేరీ లిఖితాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆమె చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలి అని, దేవుని జ్ఞానముతో ఆమెను నడిపించాలని, స్ఫూర్తిని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించాలి అని, మరి కుటుంబంలో ఉన్న వారందరూ దీవించి మంచి ఆయుధారోగ్యములు దయచేసి మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గాదే స్వరూప్ రెడ్డి, అనిత, లిఖిత, స్ఫురిత్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరినీ హేరాళముగా దీవించి వీరి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ పవిత్ర ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో, ప్రతి తలంపులో ఆ దేవాతి దేవుడు తోడుగా ఉంటూ గొప్ప విజయాన్ని మీకు దయచేయాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. దయగల ప్రభువా, యేసయ్యా, కృపగల దేవా, నజరేయా, ప్రభువా, యేసయ్యా, కృపగల దేవా, నజరేయా. దయగల ప్రభువా, యేసయ్యా, కృపగల దేవా, నజరేయా. దయగల ప్రభువా, యేసయ్యా, కృపగల దేవా, నజరేయా. ప్రేమించెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. ప్రేమించెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా, నిన్ను ఆరాధించెదను 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 యేసయ్యా. దయగల ప్రభువా, యేసయ్యా, కృపగల దేవా, నజరేయా. దయగల ప్రభువా, యేసయ్యా, కృపగల దేవా, నజరేయా. సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను ఓదార్చిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఆమె జీవితాన్ని మార్చిన దేవా, స్తోత్రమయ్యా. ఆమె పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని తొలగించి పవిత్ర జీవితాన్ని, పుణ్య జీవితాన్ని దయచేసిన ఓ పవిత్రమూర్తి, మీకు స్తోత్రమయ్యా. నా యొక్క సమస్యలను తొలగించండి ప్రభా, నా బాధలను తొలగించండి ప్రభా, నా పాత జీవితాన్ని మార్చండి ప్రభా, నా పాపపు జీవితాన్ని మార్చండి ప్రభా, నాతో మాట్లాడండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం.
సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా నాతో కూడా మాట్లాడవా. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా నాతో కూడా మాట్లాడవా. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా మాతో కూడా మాట్లాడవా. సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా మాతో కూడా మాట్లాడవా. నా జీవితములో వేదనలన్నీ నా జీవితములో వేదనలన్నీ తొలగించవా నన్ను రక్షించవా. తొలగించవా నన్ను రక్షించవా. ప్రేమించెదను యేసయ్యా స్తోత్రమయ్యా. నిన్ను స్తుతించెదను యేసయ్యా. ప్రేమించెదను యేసయ్యా నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా నిన్ను ఆరాధించెదను 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 యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా కృపగల దేవా నజరేయా. దయగల ప్రభువా యేసయ్యా కృపగల దేవా నజరేయా. పాపి అయిన జక్కయ్య ఇంటికి వచ్చిన యేసయ్యా అవును దేవా. మా ఇంటికి రా యేసయ్యా. రండి యేసయ్యా. మాతో మాట్లాడండి యేసయ్యా. మాట్లాడండి మా దేవా. భారాలన్నీ తొలగించండి యేసయ్యా. యేసు. మా సమస్యలన్నీ తొలగించండి యేసయ్యా. అవును దేవా. మా వ్యాధులన్నీ తొలగించండి యేసయ్యా. ఆమేన్. మీరు ఒక్కసారి మా ఇంటిలో కాలు పెడితే మా కుటుంబమే రక్షించబడుతుంది యేసయ్యా. ఆమేన్. మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దీవించబడతారు యేసయ్యా. ఆమేన్. యేసయ్యా పాపులమని మమ్ము చీదరించుకోక అవును మీ దేవా. మంచి మనసుతో మా ఇంటికి రండి యేసయ్యా. రండి దేవా. పాపముతో శాపము పాలైన మా ఇంటిని ఆశీర్వదించండి యేసయ్యా. ఆమేన్. మా ఇంటిలో ఉన్న వారందరినీ రక్షించండి యేసయ్యా అని రక్షించు దేవా. ఆ గొప్ప దేవుని వేడుకుందామా. స్తోత్రమయ్యా. జక్కయ్య ఇంటిని దర్శించిన దేవా మా ఇంటికి వేంచేయవా. 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 మా కుటుంబములు భారములన్నీ మా కుటుంబములు భారములన్నీ తొలగించవా మమ్ము రక్షించవా. తొలగించవా మమ్ము రక్షించవా. కీర్తించెదను యేసయ్యా నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా నిన్ను స్తుతించెదను యేసయ్యా. కీర్తించెదను యేసయ్యా నిన్ను ఆరాధించెదను 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 యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా కృపగల దేవా యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా కృపగల దేవా యేసయ్యా. దయగల ప్రభువా యేసయ్యా కృపగల దేవా నజరేయా.
నజరేయా ప్రేమించెదను యేసయ్యా స్తోత్రమయ్యా నిన్ను స్తుతించెదను యేసయ్యా ప్రేమించెదను యేసయ్యా నిన్ను స్తుతించెదను యేసయ్యా కీర్తించెదను యేసయ్యా నిన్ను ఆరాధించెదను 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 మన మధ్యలో ఉన్నటువంటి దివ్య సప్రసాదములో మన కొరకు ఎదురు చూస్తున్న ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. మన బాధలు సమస్యలు ఇబ్బందులు రోగాలను తొలగించమని వేడుకుందాం. కీర్తించెదను యేసయ్యా నిన్ను ఆరాధించెదను యేసయ్యా కీర్తించెదము యేసయ్యా నిన్ను ఆరాధించెదను యేసయ్యా కీర్తించెదను యేసయ్యా నిన్ను దయగల ప్రభువా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా కృపగల దేవా నజరేయా ప్రేమించెదను యేసయ్యా నిన్ను స్తుతించెదను మెస్సయ్యా నిన్ను ప్రేమించెదను యేసయ్యా నిన్ను ఆరాధించెదను దావీదు కుమారా కరుణామయుడా పరమ వైద్యుడా దీవించుమా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అందులోని చేతులు జోడించి హృదయం మీద చేతులు పెట్టుకుని మనందరినీ స్వస్థపరచడానికి వచ్చిన యేసయ్యను మనందరితో మాట్లాడి మన సమస్యలను తొలగించడానికి వచ్చిన యేసయ్యను అడుగుదాం. యేసయ్యా నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి యేసయ్యా నా బిడ్డల భవిష్యత్తు సరిగా లేదు యేసయ్యా కుటుంబంలో శాంతి సమాధానమే లేదు యేసయ్యా సంతోషమే మా జీవితంలో కనబడటం లేదు యేసయ్యా దివ్య సప్రసాదములో మా కోసం వేయించేసిన ప్రభువా మీకు స్తోత్రమయ్యా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ నన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా ప్రతిరోజు వాక్యము ద్వారా దివ్య సప్రసాద ఆరాధనల ద్వారా దివ్య పూజా బలి ద్వారా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభువా మీకు స్తోత్రమయ్యా నన్ను కుటుంబాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నటువంటి యేసయ్యా స్తోత్రమయ్యా కానీ యేసయ్యా ఈ లోక పాపం మూలముగా ఈ లోక బలహీనతల మూలంగా నాలో ఉన్నటువంటి వ్యసనాల మూలముగా
మిమ్మల్ని చూడలేకపోతున్నాను యేసయ్యా. స్తోత్రం. మీ దీవెనలు పొందుకోలేకపోతున్నాను యేసయ్యా. అవును మీ కృపను నేను పొందుకోలేకపోతున్నాను యేసయ్యా. యేసు. అవిశ్వాసముతో నేను జీవిస్తున్నాను ప్రభా. యేసయ్యా. అవిధేయతతో నేను జీవిస్తున్నాను ప్రభా. అవును దేవా. ఈ లోక పాపముతో నిండిపోయి ఉన్నాను ప్రభా. యేసు. ఈ లోక శాపాలలో కొట్టుకుపోతున్నాను ప్రభా. యేసయ్యా. ఎక్కడికి వెళ్ళినా అపజయమే ప్రభువా. యేసు. ఏ పని చేసినా దానిలో విజయమే లేదు యేసయ్యా. యేసయ్యా. అయ్యా, నేను చేసిన పాపాలను క్షమించి క్షమించు దేవా. సమరయ స్త్రీని ఓదార్చని విధముగా నన్ను ఓదార్చండి ప్రభా. స్తోత్రం. నా జీవితాన్ని మార్చండి యేసయ్యా. మార్చండి దేవా. నా హృదయంలో ఉన్న వేదనలన్నీ తొలగించండి యేసయ్యా. తొలగించు దేవా. నా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలను తొలగించి యేసయ్యా. తొలగించండి దేవా. ఒక్కసారి మా ఇంటికి రండి యేసయ్యా. యేసయ్యా. చక్కయ్య ఇంటికి వెళ్ళి పాపముతో శాపముతో రోగాలతో రకరకాల బలహీనతలతో కొట్టి మిట్టాడుతున్నటువంటి ఆ కుటుంబాన్ని రక్షించిన యేసయ్యా, స్తోత్రం. మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. ఒక్కసారి మా కుటుంబ పరిస్థితిని చూడు ప్రభా. అవును యేసయ్యా. భార్య భర్తల మధ్య పొంతన లేదు, సమాధానం లేదు ప్రభా. యేసు. బిడ్డల మధ్య ఐక్యత లేదు యేసయ్యా. అవును యేసయ్యా. ప్రతి పనిలోనూ అవమానమే ఎదురవుతుంది యేసయ్యా. యేసు. ఇంటి చుట్టూ సమస్యలే యేసయ్యా. అవును దేవా. నా జీవితం అంతా కూడా భారంతోనే సాగిపోతుంది యేసయ్యా. యేసయ్యా. ఎంతకాలం ఈ జీవితాన్ని నేను కొనసాగించాలి యేసయ్యా. అవును దేవా. ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యలు ప్రతిరోజు ఎదురవుతున్నాయి. అవును దేవా. ఇటు కుటుంబ భారాన్ని మోయలేక, బిడ్డలను పోషించుకోలేక, చదివించుకోలేక, యేసు. నా కళ్ళ ముందే నా బిడ్డలు చెల్లాచెదురైపోతుంటే చూస్తూ ఊరుకుండలేక నాలో నేనే మదన పడిపోతున్నాను ప్రభా. అవును యేసు. నాలో నేనే సతమతమైపోతున్నాను ప్రభా. యేసు. యేసయ్యా, చక్కయ్య ఇంటికి వెళ్ళిన విధముగా మా ఇంటికి రండి యేసయ్యా. యేసయ్యా. పేతురు గారి యొక్క అత్త ఇంటికి వెళ్ళి ఆమె యొక్క వ్యాధిని తొలగించిన విధముగా అవును దేవా. మా ఇంటిలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయి ప్రభా. దయచేయండి దేవా. ఆసుపత్రిలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి ప్రభా. దయచేయండి యేసయ్యా. అనేక పాపాల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. అనేక వ్యాధుల నుండి స్వస్థత దయచేయండి ప్రభా. ఆమేన్. అనేక బలహీనతల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. మీ యొక్క రక్తాన్ని మా మీద చిలకరించండి ప్రభా. ఆమేన్. మా కుటుంబం మీద చిలకరించండి ప్రభా. ఆమేన్. మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి ప్రభా. ఆమేన్. అడిగినది సహోదరులారా, స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడు, పరమ వైద్యుడైనటువంటి దేవుడు, కరుణామయుడు, కృపామయుడైనటువంటి దేవుడు, ఇదిగో దివ్య సప్రసాద ఆరాధనలో దివ్య మందస్సములో నుండి నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఎప్పుడు నా బిడ్డలు నన్ను ఆహ్వానిస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఒక శతాధిపతి ప్రభువును ఆహ్వానించడానికి వచ్చాడు. ఆయన కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి. ఆయన ఒకే ఒక్క మాటతో సమస్తాన్ని ఆయన తన అధీనంలో ఉంచుకున్నాడు. స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో మందిని ఇంటికి పిలుస్తూ ఉంటాం, కానీ మనతో ఎల్లప్పుడూ ఉంటూ మనందరినీ కాచి కాపాడే దేవుని మాత్రం పిలవడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ముందుకు రాలేకపోతూ ఉంటాం. ఈరోజు ఆ ప్రభువును మన ఇంటికి రండి అని ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రియ సహోదరులారా, ఆయన ఒక్కసారి మన ఇంటిలో కాలు పెడితే మన జీవితమే మారిపోతుంది. ఆమేన్. మన కుటుంబ పరిస్థితే మారిపోతుంది. ఆమేన్. మన కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఆమేన్. ఆయన యొక్క ఉన్నతమైన కాంతితో మనందరినీ కూడా వెలిగించబోతుంది. ఆమేన్. అడిగండి ప్రియ బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకుని మోకరించి అడుగుదాం. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఇప్పుడే ఆ గొప్ప దేవుడు ఆయన ముందు మనం మోకరిస్తూ ఉంటే ఆయన మన ఇంటికి వెళ్ళి, మన బిడ్డల ఇంటికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. సంతోషకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు మనకున్నటువంటి దుఃఖం అంతా కూడా ఆనందంగా
ఆనందంగా మారబోతూ ఉంది. ఆమేన్. దేవుని యొక్క దీవెనలతో నింపబడబోతూ ఉంది. ఆమేన్. మొక్కరిద్దాం ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. యేసయ్యా, మీ ముందున్నటువంటి బిడ్డల్లో ఏ రోగము, ఏ బాధ, ఏ సమస్య ఉందో ఇప్పుడే మీ ఉన్నతమైన నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి వ్యాధి నుండి స్వస్థత కలుగును గాక. ఆమేన్. ప్రతి బలహీనత నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రతి దుష్ట శక్తి నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రతి ఆటంకాల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. మంచి ఉద్యోగాలు వారికి వచ్చును గాక. ఆమేన్. మంచి వివాహ సంబంధాలు వచ్చును గాక. ఆమేన్. వివాహమైన బిడ్డలకు సంతాన వరము లభించును గాక. ఆమేన్. ఉద్యోగాలు, ప్రమోషన్లు వచ్చును గాక. ఆమేన్. మంచి మంచి వ్యాపారాలు ప్రారంభమవును గాక. ఆమేన్. ఈ బిడ్డలు ఎందు నిమిత్తము మిమ్ము ఆరాధిస్తున్నారో మీకు మాత్రమే తెలుసు యేసయ్యా. ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో ప్రభు ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రకరకాల జ్వరాలతో, ఇన్ఫెక్షన్లతో, వైరస్తో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, రకరకాల గడ్డలు, క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగా. ఆమేన్. రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న వారికి సంపూర్ణ విడుదల కలుగునుగా. ఆమేన్. కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల, స్వస్థత బిడ్డలకు లభించునుగా. ఆమేన్. ఆ పరమ వైద్యుడు ఆ బిడ్డలను తాకి స్వస్థపరచునుగా. ఆమేన్. పవిత్రమైన రక్తం వారి మీద చిలకరించబడునుగా. ఆమేన్. వారిలో ఉన్న అన్ని పాప శాపాలు, రోగాల నుండి శుద్ధీకరించబడునుగా. ఆమేన్. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ బిడ్డల పేర్లు చెప్పి ప్రభు పాదాల చెంత ఉంచు. ఇప్పుడే ఈ క్షణమే ఆ దేవుడు వారిని తాకి స్వస్థపరచబోతున్నారు. నీవు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ గొప్ప దేవుడు వారిని తాకి స్వస్థపరచబోతున్నారు. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువు సమర్పిద్దాం. ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుందాం. వారి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయమని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర
పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.